ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు నేడు రోడ్డెక్కుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే యూటీఎఫ్ సంబంధించిన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈరోజు ధర్నాలు ర్యాలీలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే విజయనగరం జిల్లాలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వద్ద కూడా భారీ ధర్నా కూడా చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనమైతే మాత్రం ప్రస్తుతం చూడవచ్చు. ప్రధానంగా చూసుకుంటే వీళ్ళ యొక్క డిమాండ్స్ కూడా బదిలీలు, ప్రమోషన్లు, రేషనైజేషన్, అలాగే పాఠశాల పునర్వ్యవస్థీకరణ సంబంధించినటువంటి పోలీసు సమస్యలను కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు దీనికి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా డిమాండ్స్ ఏంటి, అసలు ఎందుకని నుంచి అయితే ఈ విధంగా యూటీఎఫ్ ప్రతిసారి కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే రోడ్డు ఎక్కుతున్న పరిస్థితులు వస్తున్నాయి, ఏం జరుగుతుంది అంతా? ఈ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాలు అనుసరిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని మొత్తాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుంది. గత ప్రభుత్వం కూడా ఇదే విధానాలను అనుసరించింది. దాన్ని పట్ల మేము తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేశాం. ప్రజలు కూడా ఆ ప్రభుత్వ విధానాలు తిరస్కరించడంతో ఆ ప్రభుత్వం వెనక్కి వెళ్ళింది. దానికి భిన్నంగా మంచి పాఠశాల వ్యవస్థని ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం కూడా ప్రపంచ బ్యాంక్ ఆదేశిత విధానాలను అనుసరిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 44,000 పాఠశాలల్ని 10,000 పాఠశాలగా కుదించాలని దుర్బుద్ధితోనే ఈరోజు ఈ సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇది పేద ప్రజలకి, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి విద్యార్థులకు తీవ్రమైనటువంటి నష్టం. తెలుగు మీడియంని కూడా పూర్తిగా రద్దు చేసి ఒక ఇంగ్లీష్ మీడియంలో పెడతామని చెప్పడం, మరి అదేవిధంగా 60 మంది పిల్లల వరకు కూడా ఇద్దరే ఉపాధ్యాయుల్ని ఉంచుతామనడం కూడా ఇది అన్యాయం. ఇది 2 ఉపాధ్యాయులు ఉంటే ఈ బోధనేతర కార్యక్రమాలు, ఆన్లైన్ వర్కులు, ట్రైనింగ్లు, రకరకాల కార్యక్రమాల మీద ఒక మాస్టర్ బయట ఉంటే ఇంకొక మాస్టర్ స్కూల్లో 60 మంది పిల్లలకి ఈ 5 తరగతులకి 18 సబ్జెక్టులు ఎలా బోధిస్తారని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. దీనివల్ల నాసిరకమైనటువంటి ప్రమాణాలు రాకుండా, ఫలితాలు రాకుండా మంచి ఫలితాలు ఎలా వస్తాయని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే వారు ఏవైతే ప్రవేశపెట్టదలుచుకున్నారో ఈ సంస్కరణలన్నీ కూడా పునరాలోచన చేసి వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఈ పాఠశాలను రక్షించుకునేందుకోసం ఎంతవరకైనా ముందుకెళ్తామని చెప్పని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా కొంతమంది నాయకులు అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసి చెప్పండి, మా ప్రధాన డిమాండ్స్ ఏంటి, అసలు ఎందుకని చెప్పి ఈరోజు యూటీఎఫ్ ప్రతిసారి కూడా ప్రతి ఏడాది కూడా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వాలు ఎటువంటి హామీలు ఇస్తున్నాయి, ఎటువంటి హామీలు ఈరోజు నెరవేర్చకుండా నిర్వీర్యం పరుస్తున్నాయి, ఏం జరుగుతుంది? ఈరోజు యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం ధర్నాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయనగరంలో కూడా రాష్ట్ర కలెక్టర్ వద్ద, జిల్లా కలెక్టర్ వద్ద ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. అయితే ప్రధానంగా ప్రతి పాఠశాలలు ఈరోజు అభివృద్ధి చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఆ రోజున్న డిమాండ్స్ అన్ని తొంగలో తొక్కి మరలా కొత్త ప్రభుత్వం రావడం జరిగింది. కొత్త ప్రభుత్వం కూడా పిల్లలకి, పాఠశాలలకి, అలాగే ఉపాధ్యాయులకి అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి ఏదైతే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈనాటికి కూడా పిల్లలకు కానీ, పాఠశాలలకు కానీ, ఉపాధ్యాయులకు కానీ ఏ రకమైన న్యాయం చేయలేదు. అందుకని ఈ పరిస్థితుల్లో పాఠశాలల్ని అభివృద్ధి చేసి ప్రతి తరగతికి 2 ఉపాధ్యాయులు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్గా మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. అలాగే 1:20 పిల్లల రేషియో ప్రకారంగా పాఠశాలల్ని నిర్మించాలని చెప్పేసి, అలాగే యూపీ పాఠశాలల్ని ఉంచాలని చెప్పి తదితర డిమాండ్స్ మీద ఈరోజు ధర్నా చేయబోతున్నాము. చూసాం కదా, చాలా తీవ్రంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. దీంతో పాటు సంబంధించినటువంటి ప్రధాన నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. యూటీఎఫ్ సంబంధించిన నాయకులు కూడా వాళ్ళతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకుని చెప్పండి, మా ప్రధాన డిమాండ్స్ ఏంటి, అసలు ఎందుకని నుంచి అయితే ప్రతి ఏటా కూడా ఇటువంటి ర్యాలీలు, ధర్నాలు చేపడుతున్నారు, ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇస్తుంది, ఈ హామీలు ఎందుకు ఈ విధంగా తొంగలో తొక్కుతున్న పరిస్థితులు ప్రతి ఏటా కనిపిస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద మరి ప్రభుత్వం విద్యారంగంలో తీసుకునేటటువంటి కుసంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కరణలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే, ఒకటి, విద్యారంగంలో వచ్చేటటువంటి రిఫార్మ్స్ ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేసేటటువంటి దిశగా ఉన్నాయి. కాబట్టి అటువంటి సంస్కరణలను రద్దు చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. రెండో అంశం ఏంటంటే, 117 జీవోని రద్దు చేయాలని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము అడుగుతున్నటువంటి కారణంగా ఈ ప్రభుత్వం రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటించి
అంతకంటే భయంకరమైనటువంటి విధానాలను ఈరోజు విద్యారంగంలోకి తీసుకొచ్చింది కనుక దాన్ని కూడా మేము వ్యతిరేకించడం అనేటటువంటి జరుగుతుంది. ఇది టీచర్ల కోసమో విద్యార్థుల కోసమో ఇంకెవరి కోసమో కాదు. ఈ సమాజంలో మంచి మార్పులు రావాలన్నా మంచి విద్యాభివృద్ధి జరగాలన్నా 117 జీవోలో ఉండేటటువంటి సారాంశాలన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పి మేమైతే ప్రధానంగా అడుగుతున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం 6 రకాల పాఠశాలలను తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం 9 రకాల పాఠశాలలు ఎవరికి తీసుకొచ్చింది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మేము టీచర్లను అడగలేదు, విద్యార్థులు అడగలేదు, తల్లిదండ్రులు అడగలేదు, ఎవరు అడగలేదు. అడగని దానికి 9 రకాల పాఠశాలలు ఎందుకోసం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం ఏ సంస్కరణలను అయితే అమలు చేసిందో మరింత వేగవంతంగా ఈ ప్రభుత్వం సంస్కరణలను అమలు చేసేటటువంటి పని చేస్తుంది. ఇవే సంస్కరణలుగా అమలు జరిగితే రేపు విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ విద్యారంగంలో పిల్లల సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఇప్పటికే టీచర్ల సంఖ్యను తగ్గించేటటువంటి పని చేస్తున్నారు. అందుకనే ఈరోజు విద్యారంగానికి సంబంధించిన సమస్యలు, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు, విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు, ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి మేము ఈ ధర్నా శిబిరాన్ని నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. చూసాం కదా, ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్లంతా కూడా ఈరోజు అయితే ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో బలోపేతం చేయాలంటే ఏదైతే ప్రవేశపెట్టినటువంటి 117 జీవోని అయితే మాత్రం ఖచ్చితంగా రద్దు చేయాలని అయితే మాత్రం ఒకరిని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో ఉన్నటువంటి సంస్కరణలు అయితే మాత్రం పూర్తిగా విద్యా వ్యవస్థను అయితే మాత్రం పూర్తిగా భ్రష్టు పట్టించే విధంగా అయితే మాత్రం ఉంటున్నాయి. దీన్ని అయితే మాత్రం పూర్తిగా దీన్ని అయితే రద్దు చేస్తే తప్పగానే ఏదంటే ఈ విద్యా వ్యవస్థ కూడా ముందుకు వెళ్దు, కొత్త సంస్కరణలు కూడా ముందుకు తేయడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలకి అయితే మాత్రం కొమ్ముకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మేమైతే చేస్తున్నాము. ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే మేము చేస్తున్న డిమాండ్స్ని కూడా ఏదైతే ఈరోజు ఉన్నటువంటి ఈ టీచర్స్వే కాదు అంతా కూడా ఈరోజు విద్యార్థుల పట్ల అయితే మాత్రం కాకుండా పూర్తిగా సమాజానికి అభివృద్ధి కోసమే మేమంతా తోడ్పడుతున్నాం కూడా మరొక మాత్రం చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ ఇది విజయనగరంలో కలెక్టరేట్ వద్ద అయితే భారీ ర్యాలీ చేపట్టి ఈరోజు ధర్నా నిర్వహించి ఈ విధంగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ ఇది విజయనగరంలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.